అందరికీ నమస్కారం. నా పేరు భాస్కర్, ఎంఈఓని చాలామంది చూసుంటారు. ఈ స్కూల్ హెడ్ మాస్టరు. మల్లెపల్లి మాది సొంతం, దూరం ఏం కాదు. ఇళ్ళనే చదువుకున్నా, ఇదే బల్లే చదువుకున్నాను. ఎన్నే చదువుకున్నా, మా తర్వాత భువనగిరి హైదరాబాద్ చదువుకున్నా. టీచర్ జాబ్ వచ్చింది, పని చేసుకుంటూ అక్కడక్కడ పని చేసినా. ఒకదాన్ని చేయం కదా, గుట్టల, రాజపేటల, ఆత్మకూరుల, చందుపట్ల చేసి చివరికి నేను చదువుకున్న బడిలో వేయాలని వచ్చినాం. అర్థమైందా? సార్లాగా నేను కూడా రోజు బడిపోతా, రోజు చదువు చెప్తాను. మాది ఏముంటుందంటే చదువు చెప్పాలని ఉంటుంది, పిల్లలు చేయాలని ఉంటుంది. సరే అనుకోకుండా అవకాశంగా ఎంఈఓ కూడా వచ్చింది మన మండలానికి. నేను అన్నీ తిరిగిన, అన్ని గ్రామాలు తెలుసు. ఫస్ట్ టైం స్కావెంజర్ సంబంధించింది ట్రైనింగ్ కావడం అనేది. సార్ని పంపించినాం. సార్ అయితే బాగా ఫీల్డ్ మీద తిరుగుతాడు, మీకు తగ్గట్టు చెప్పగలుగుతాడు. అందరం ఉంటాం కానీ అందరూ అన్ని రకాలు చెప్పలేరు. అంత ఓపికతోటి మీలో కూర్చొని మీ మాటలని ముచ్చట్లని తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక్కనాడు ఏదో చెప్పగానే అయిపోదు. మీ విషయాలు తెలిస్తే చెప్పాలి, ప్రాబ్లం ఏం లేదు. అన్నీ అక్కడక్కడ సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందేమో జనరల్గా గ్రామ పంచాయతీ 2020 వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2500 ఇచ్చేది. కరోనా అప్పుడు బంద్ అయింది. ఈ బంద్ అయినాక మళ్ళీ పెట్టుకోలే. ఇప్పుడు నేను కూడా చందుపట్ల హెడ్ మాస్టర్ చేసిన. పెట్టుకోకుండా ఏం చేసినావు? ఊకంది అయితే నడవదు కదా. ఒకసారి లేకున్నా సార్ పాఠం నేను చెప్తా. రమేష్ సారు సెలవు పెట్టినా సంవత్సరం రాకుండా నేను చెప్పగలుగుతా. కానీ ఇది అందరూ చేయలేము మనం. నేను సొంతంగా జేబులకి వెళ్ళి డబ్బులు నేనే కదా, చాలామంది పెట్టుకున్నారు. కొందరేమో గ్రామ పంచాయతీకి వెళ్ళి ఇచ్చారు. మీరు అన్నారు ఇస్తా అన్నప్పుడు గ్రామ పంచాయతీ ఏదో మొహమాటానికి ఆడికెళ్ళి ఇవ్వాలి, స్వీపర్ ఇవ్వాలి అన్నప్పుడు ఉన్నోళ్ళు కొందరు మంచిగా ఉన్నోళ్ళు ఇచ్చారు, కొందరు ఇయ్యనేయాలి. ఆడ కూడా మాకు కూడా చందుపట్ల ఎన్నోసార్లు తీర్మానం చేయించారు, ఒక్కనాడు ఇవ్వలే. నేనే ఇచ్చేది. అది అదే ఓ వీళ్ళని బట్టి ఇచ్చారమ్మా. దానికి మేము హెడ్ మాస్టర్లము, టీచర్లము ఫైట్ చేయంగా కొట్లాడంగా పోయిన ఆగస్టు నుండి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇగో ఇట్లా స్ట్రెంత్ను బట్టి, పిల్లల సంఖ్యను బట్టి 30 లోపు ఉంటే 3000, అంతే కదా సార్? 30 పైన ఉంటే 6000, 100కు పైన ఉంటే 8000, 200, 300 పైన ఉంటే ఇట్లా ఉన్నది. అది కూడా నెలకి ఇస్తలేరు వాళ్ళు. కానీ ఇచ్చేది కాదు గ్యారంటీ, ఇచ్చేది మాత్రం గ్యారంటీ. అది ఇస్తుందని తీర్మానం చేసుకున్నాం. మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అట్లేదు ఇవ్వద్దని చెప్పారు మనకు. నేను అంటే అమ్మ ఆదర్శ పాఠశాల వాళ్ళు దీన్ని క్లీన్ చేయాలి. ఇది బాధ్యత వాళ్ళది. ఆమె చేస్తుందా, వాళ్ళ తరఫున పెట్టుకుంటారా ఎట్లా అనేది వాళ్ళు అందరూ కొందరు చేస్తారు, కొందరు చేయరమ్మా పరిస్థితిని బట్టి. మొత్తం మీద అయితే క్లీనింగ్ ఇప్పుడు మేము ఇస్తున్నాం కాబట్టి క్లీనింగ్ ఇవన్నీ చేయాలని చెప్పారు. అందులో భాగంగా మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. అర్థమైందా? కొన్ని పాఠశాలలు ఏం చేస్తున్నారు అంటే అది ఎప్పుడన్నా రాని, ఇప్పుడు 6,000 రావాలి మీ బడికి. ఉదాహరణకు 6,000 ఆ హెడ్ మాస్టరు ముందే నెలలకు ఇచ్చి వచ్చినప్పుడు తీసుకున్న స్కూల్స్ కొన్ని ఉన్నాయి. అట్లా ఇవ్వాలని రూల్ ఏం లేదు, ఆయన స్థితిని బట్టి. ఉదాహరణ నేనున్నా, నా పాఠశాల ఉంది, ఇద్దరిని పెట్టుకుంటా. వాళ్ళకు ఇంకా పెద్ద బడిగా అమ్మ మొత్తం స్కావెంజర్ మొత్తం ఒకరు ఉంటారు, స్వీపర్ ఒకరు ఉంటారు. నెలకు వాళ్ళకి ఇస్తాను నేను. వచ్చినప్పుడు నేను తీసుకుంటా. అందరూ అట్లా ఇవ్వాలని రూల్ ఏముండదు. అందరూ అట్లా ఏముండదు. మా వాళ్ళు అంటే వీళ్ళని బట్టి మేము ఇవ్వాలని కూడా చెప్పలేము, కానీ ఆడున్న స్థితిని బట్టి. ఇప్పుడు ఒక నిమిషం ఏంటంటే ఇప్పుడు కొందరు ఏముంటుంది, ఇప్పుడు మా స్కావెంజర్ పాపం ఎక్కడికో ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చి బతుకుతున్నాయని. అర్థమైంది? అందుకంటే ఇది లేకంటే ముందు కూడా మేము ఇచ్చేది. అదేవిధంగా మీకు ఏమొస్తే నాకు సంబంధం లేదు సార్, నెల కాగానే ఇవ్వాలన్నాడు. నాకు పని నడవాలి. అర్థమైందా? వచ్చం పొద్దున్న రాగానే ఊడుస్తాడు, మనకు అడుగుతాడు, అవన్నీ చేస్తాడు. అట్లా వీళ్ళు బట్టి అట్లా ఇప్పటికీ 6 నెలలు మాత్రమే వచ్చినాయి మా హెడ్ మాస్టర్లకు. ఇంకా 3 నెలలు రావాలి. ఇప్పుడు అదే చెప్పినాం, అవి వస్తాయి. అర్థమైంది? ఒకవేళ హెడ్ మాస్టర్ ఇయ్యని వాళ్ళు ఉంటే రాగానే ఇచ్చేస్తారు, ముందు ఇచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకుంటారు. మొత్తం మీద ఈసారి 9 నెలలు మాత్రమే వచ్చినాయమ్మా. 10 నెలలు పనిచేసిన 9 నెలలు వచ్చినాయి. ఈసారి జూన్ నుండే, రేపు వాళ్ళు తెస్తారు కదా, ఈసారి జూన్ 12 నుండే పెట్టుకోమన్నారు. కాబట్టి 1 నెల ఎక్కువ వస్తాయి ఈసారి. అర్థమైందా? కాబట్టి అది ఖచ్చితంగా అందులోకి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో 30 లోపు ఉంటే 3,000, 30 పైన ఉంటే 100 లోపు ఉంటే 6,000, 100కు పైన ఉంటే 8,000. అవి ఖచ్చితంగా మీకు కేటాయించవలసింది. హెడ్ మాస్టర్ అయినా మీకు కేటాయించవలసింది. అట్లా ఇస్తారు. అర్థమైంది? అట్లా ఏమన్నా ఇబ్బంది పెట్టి ఎవరైనా ఇవ్వని ఉంటే నాకు తర్వాత అయినా చెప్పండి. నేను స్కూల్స్కి వస్తా, ఆఫీసులు ఉంటా, లేకుంటే ఈయన ఉంటా. అక్కడ ఆఫీస్ అన్నా ఈయన రెండిట్లో ఎన్నో ఉంటా.
అర్థమైందా? ఇప్పుడు హెడ్ మాస్టర్లు కూడా మీరేదో మిగిలించుకోవాలని ఇంకేదో చేయాలని ఏమి ఉండదు. మా జీతం మాకు చాలమ్మా. పిల్లల కడుపు కొట్టి మీకు ఇచ్చేది చాలా తక్కువ. అర్థమైందా? మాకుంది, అది మాకు ఉంటుంది. ఆగండి చేస్తారు. ఇప్పుడు అదేమ్మా, కాబట్టి మీరు చేసే సేవకు ఇచ్చేది తక్కువనే. అర్థమైందా? మీ మోడల్ స్కూల్ సంబంధించింది నాకు తర్వాత చెప్పు, నేను వచ్చి మాట్లాడతాను. అర్థమైందమ్మా? ఇబ్బంది ఏమి ఉండదు. ఎంత పని చేయాలి, ఏం చేయాలి, ఏందనేది ఉంటుంది. మనం గొడవపడి ఘర్షణ పడితే నడవదు. దాని పరిస్థితి ఏంది మేడంతో కూడా మాట్లాడతా. ఇదివరకు చాలాసార్లు మీ స్కూల్కి వచ్చినా, మీరు నన్ను చూసేటో లేదు. మళ్ళీ స్కూల్కి వచ్చిన నేను ఎంఈఓ అయినాక వచ్చిన నేను కొన్ని ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అయినప్పుడు కూడా వచ్చిన. దూరం కాదమ్మా, మన పిల్లలు మన కథ. సరే మీకు ఇబ్బంది ఉండో ఏదో చేస్తున్నారు, మనం ఏదో పెద్ద ఉద్యోగంగా ఎక్కువ వస్తుందని మేము అనుకోవట్లేదు. ఇచ్చేది చాలా తక్కువనే దాన్ని ఇస్తున్నారు. రేపు ఇంకా మనం కొట్లాడంగా వస్తుంది. ఏదో ఒకసారి ఉండదు, ఏదైనా ఒకసారి రాదు. కాబట్టి మీరు చేస్తున్నందుకైతే నేను మీకు చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను, నమస్కరిస్తున్నాను. మీరు చేసే సేవనే అది, పైసలు కాదు, సేవనే. మేము అనేది ఏంటంటే సేవనే అది. ఇవాళ రేపు ఓళ్ళు చేస్తారమ్మా. ఒకరోజు కూలి పోతే 500, 600, 700, 8 దాకా వస్తుంది. కాదన్నట్లే, కానీ అది రెగ్యులర్ ఉన్నప్పుడు వస్తుంది, లేకుండా లేదు. సరే మీరు చేద్దాం అనుకుంటారు, ఇవాళ కాకుండా రేపన్నా కాకపోతుందా ఇదని అనుకుంటారు. అర్థమైందా? కాకపోతే ఇప్పుడు రేపు ఎవరైనా వచ్చినప్పుడు పోల్ చేస్తున్న పలానా చేసినప్పుడు చెప్పగలుగుతాం. కానీ మీరు అన్నట్టు సంవత్సరం సర్టిఫికేట్ ఇవ్వడము, సంతకం పెట్టించుకున్నారని ఉండొద్దని చెప్పారు మాకు. అందులో భాగంగానే అది పెట్టిస్తలేము. అర్థమైందా? రేపు ఒక ఆడ వచ్చారు, ఇప్పుడు ఈమె వచ్చింది, ఇంకో ఆమె వచ్చింది, ఎప్పటి నుండో చేస్తుందని చెప్పగలుగుతాం. అధికారికంగా నేను చెప్పగలుగుతా. మాకు నోటీసులు ఉంటుంది కదా, నేను నోట్ చేసుకుంటాం. కానీ మీరు అధికారికంగా సంతకం పెట్టేటట్టు ఉండదు. అర్థమైందా? మాకు అక్కడ పైనుండే ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి దాని గురించి కొట్టాడకరు. మీకు ఇచ్చే జీతంలో ఏమైనా ఇబ్బంది పెట్టినా, పని దగ్గర ఏమైనా ఇబ్బంది పెట్టినా, అర్థమైందా? ఇప్పుడు చీపుర్లు కానీ మిగతా మెటీరియల్ కానీ వాళ్ళు కొనియవలసింది. ఇలాకెళ్ళి మిమ్మల్ని కొనుక్కోవడానికి లేదు. అర్థమైందా? అక్కడక్కడ ఇప్పుడు మీకు ఇచ్చే గౌరవ వేతనం ఏదైతుందో అది మీకే. నువ్వు అలాకెళ్ళి చీపురుదే లేకుంటే యాసిడ్దే ఇట్లాంటి ఏం వాళ్ళు చెప్పడానికి లేదు, మీరు తేవడానికి లేదు. ఆడ కూడా అదే చెప్పొచ్చు సార్కి నేను. కాబట్టి మీరు అట్లాంటి చేయండి, మంచిగా చేయండి. ఉన్న దాంట్లో మీకు సమయం విషయంలో ఇంకేదో విషయంలో ఏదైనా ఉంటే, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే, ఎవరన్నా అట్లా ఇబ్బంది ఉంటే నాకు పర్సనల్గా చెప్పండి. సార్ కూడా ఇప్పుడు మనకు దీనికి సంబంధించిన ట్రైనింగ్ పోయింది కాబట్టి సార్ కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉంటాడు. అడేం చెప్పారు ఏంది అనేది. నా నుండి అయితే మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుందమ్మా. మిమ్మల్ని ఇబ్బంది ముచ్చటే ఉండదు. ఎవరన్నా హెడ్ మాస్టర్ కానీ ఇంకేదని కానీ ఉంటే అంటే కావాలని కాదు, నిజానికి ఉన్న దాంట్లో ఏమైనా ఉందంటే చెప్పండి దయచేసి. నేను వాళ్ళతో ఎట్లా మాట్లాడినా అట్నే మాట్లాడు. చెప్పు. మాకు నెలకు 60,000 వీళ్ళు మా పిల్లలు మా కొత్త బాకీలు సప్పు ఎన్నో ఉంటాయి సార్ సమస్యలు. అట్లానే నాకు మా నెల కావాలని కోరుతున్నాం. కానీ మేము ఆమె ఏమన్నా వాక్యం లేవాలి సార్. అదే అట్లా ఇబ్బంది ఉన్న కాడ అది నేను ఫస్టే చెప్పినా కాబట్టి అది ఇక రిక్వెస్ట్ చేసి చెప్పవలసిందే. ఖచ్చితంగా ఇవ్వాలి. ఆడ రాంది ఏడికెళ్ళి ఇవ్వాలి సార్, నేను ఏం చేయలేను. ఇప్పుడు నేను చెప్తున్నా, నాకు వాళ్ళ ఇబ్బంది నాకు తెలుసు కాబట్టి నేను ఇస్తున్నా. కొంతమంది కూడా ఇస్తున్నారు, కొంతమంది ఇస్తున్నారు. మీదే స్కూల్ ఏ స్కూల్ చేస్తాను? అదే ఓకే సరే. ఇది విషయంలో సార్ మిగతా విషయాలన్నీ కూడా చెప్తాడు. మీరు దయచేసి ఉన్న దాంట్లో ఇదివరకంటే కూర్చోమ్మా, ఇదివరకంటే లేరు ఎవరినో పెట్టుకున్నా వాడు ఇబ్బంది ఉన్నా అది ఉన్నా మాకు లేనిది ఏం చేయాలి సార్ అన్నారు. ఇప్పుడు ఇస్తున్నారు. సరే వాళ్ళ దృష్టిలో ఎంత ఇచ్చినా ఇచ్చినట్టే. కాబట్టి మనం సార్లకు ఇబ్బంది కాకుండా కొట్లాడదాం. ఏమన్నా మంచిగా పని చేసి నాకు రూపాయి కావాలి సార్ అని అడిగితే అడుగుదాం, అది వేరే విషయం. కానీ మీరు నీట్గా ఉంచండి, ప్రతిరోజు కడగండి, వాటర్ పెట్టుకోండి మంచిగా. యాసిడ్ కానీ తర్వాత ఆర్పిక్ మన ఇంట్లో ఎట్లా ఉంచుకుంటామో అట్లా ఎక్కువ స్ట్రెంత్ మాలాంటి బళ్ళలో ఎక్కువ ఉన్న కాడ ఇబ్బంది. కానీ చిన్న స్ట్రెంత్ ఏముంటుందమ్మా, ఒకసారి కడితే అయిపోతుంది, ఒడిస్తే అయిపోతుంది. గ్రౌండ్ నీట్గా ఉంచుకోండి, తర్వాత రూమ్ నీట్గా ఉంచుకోండి, సార్లతో మంచిగా ఉండండి. చిన్న అట్లాంటి ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను మాట్లాడుతూ స్కూల్లో తిరుగుతూనే ఉంటా. వాళ్ళతో ఏదో మనం వాళ్ళ శత్రువులో ఏం కాదమ్మా, కలిసి పని చేస్తున్నాం. మీది ఊరు, ఇవాళ ఆ మేడం కానీ సార్ కానీ ఇవాళ ఉంటాడు, రేపు పోతారు. మేము అంతా ఆ ఊరు అది అది ఉంటుంది ఇక అంత ఊరు మీది, మీరు ఉంటారు. గవర్నమెంట్ టీచర్ ఒక ప్రైవేట్ టీచర్ ఊళ్ళో పెట్టుకుంటే
చాలా బై మిస్టేక్ అయిండు ఆయన కొంచెం తెచ్చుకున్నా సరే అయిపోయి ఇక మాట్లాడేది వెళ్ళిపోతుంది. వాళ్ళతో సంబంధం హెడ్ మాస్టర్తో సంబంధం ఉంటుంది. అది ఇక అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఊళ్ళో ఊళ్ళో పని చేస్తున్నప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి, కానీ పట్టించుకోదాం. ఇట్లా ఇప్పుడు ఒక్క కుటుంబంలో భార్య భర్తకు పిల్లలకి వస్తాయి, అట్లాంటి ఏడా పని చేయలేము మనము. అంటే హెడ్ మాస్టర్ ఇంపార్టెంట్. హెడ్ మాస్టర్తో మిగతా టీచర్లు కూడా మంచిగానే ఉండాలి. కొద్దిగా ఎవరో కొంచెం కోపడ్డారు, కొద్దిగా ఓకపోతే ఉంటే అయిపోయాయి పని. మనకు కావాల పని పిల్లలకు చేస్తున్నాం. తర్వాత ఏం చేయాలి, ఎట్లా చేయాలని కూడా సార్ క్లియర్గా చెప్తాడు. కాబట్టి మీరు మండలంలో, నేను ఇప్పుడు మండలం నుండి మీకు మన ఏ స్కూల్లో ఇబ్బంది అయినా నాకు ఇబ్బంది అయినట్టే, నన్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి మీరు. సరే మా సార్కు ఇబ్బంది కానియొద్దు. ఇప్పుడు నన్ను ఏమంటారు, పేపర్కి వస్తే ఇప్పుడు నన్ను అడుగుతాడు, ఆయన కలెక్టర్ అయినా నన్నే అడుగుతాడు, డిఓ అయినా నన్నే అడుగుతాడు. డిగ్రీలు ఏముండదు దానిలో, వచ్చేలేదు సచ్చేది లేదు. అర్థమైందా? కొద్దిగా ఓపిక పట్టుకొని పిల్లల కోసం పని చేసుకుంటే బాగుంటుంది. అట్లాంటి చిన్న హెడ్ మాస్టర్స్తోని, ప్రిన్సిపాల్ తోటి, ఇప్పుడు మోడల్ స్కూల్ అంటావు నాకు కొంత ఐడియా ఉంది, నేను మాట్లాడతా, మీకు ఇబ్బంది ఏం లేదమ్మా. ఇంకా మిగతా స్కూళ్ళల్లో కూడా చిన్నవి ఉంటే సవరించుకోండి. మంచి హెడ్ మాస్టర్లు ఉన్నారు. హెడ్ మాస్టర్లు కూడా మాకు నెలకోసారి మీటింగ్ అవుతుంది. సార్ ఉంటాడు, నేను ఉంటా, మిగతా వాళ్ళు ఉంటారు. అందరం కలిసి మంచి పని చేసుకుందాం. ఆ జీతం అయితే ఆ విధంగా ఉంటుంది. ఏమన్నా ఇబ్బంది ఉండి మీరు అన్నది నెలలకుంటే నేను ఒకసారి చెప్పి చూస్తారు, కొంచెం సహకరించండి అని, వచ్చినప్పుడు తీసుకోండి అని. అది రిక్వెస్ట్తో పోవాల్సింది, మనము డిమాండ్గా చెప్పలేము కాదు. అందరూ నాలాగా ఇవ్వాలని లేదు, ఇంకోలో ఇవ్వాలని. చాలామంది హెడ్ మాస్టర్లు సరే మన దగ్గర చేస్తారు కదా పాపం, ఏడలే మాకు 50,000 వస్తారే మాకే వెళ్తలేదు, వీళ్ళకి ఎట్లా వెళ్తుంది అని ఆలోచించిన వాళ్ళు కొందరు ఇస్తారు, మా భాగమే అనుకోని. అట్లా చూద్దాం. కాబట్టి మన మండలంలో ఏ ఇబ్బంది లేకుండా మంచిగా పని చేసుకుందాం. మీకు ఏమిటే నేను వచ్చినప్పుడు చెప్పండి, అదేం లేదన్నా. సార్ నెంబర్ కూడా తీసుకుంటాడు, సార్కి చెప్పండి, నాకు చెప్పండి. మీరందరూ కూడా ఎండాకాలమైన పిలవంగానే వచ్చారు. మంచి భోజనాలు ఉంటాయి. ఇప్పుడు భోజనం చేయండి. భోజనం చేసిన తర్వాత సార్ కూడా చెప్తాడు. విన్న తర్వాత నోట్ చేసుకుని పనులు. పెద్ద ఏం లేదు, ట్రైనింగ్ అంటే పని చేయాలి. ఈ పెద్ద చెప్పేది ఏముంటుంది, మీరు పని చేయాలి. దానికి మెలకువలు చిన్న ఏముంటుందని, అయిందా కాలేదా, ట్రైనింగ్ జరిగింది, ఏం చెప్పారని రేపు కలెక్టర్ వచ్చి అడుగుతాడు. డబ్బున ఇప్పుడు తిరుగుతుంటాడు అమ్మా, అడుగుతాడు కావాలని. ట్రైనింగ్ అయిందా అమ్మా, అయింది. ఎవరు చెప్పిండు, పలానా రమేష్ సారు, పలానా ఎంఈఓ సార్ చెప్పిండు, ఏం చెప్పిండు, ఇది చెప్పింది సార్ అంటే అయిపోయాయి. మాకు పని చేయాలి, ఏమైనా పని చేయాలి. ఓకేనానే? ఓకేనా? రైట్. మరి భోజనానికి అన్నం తిన్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ముఖ్యమైన అంశాలు చెప్తాం.